అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అట్టొడుకుతున్న గల్ఫ్ దేశాలు, భయం భయంగా బతుకుతున్న తెలుగు ప్రజలు, ఎప్పుడేం జరుగుతుందా అన్న ఆందోళనలో తెలుగు ప్రజలు కనబడుతున్నారు. యుఎస్తో పాటుగా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో షార్జా నుంచి విజయనగరానికి చెందినటువంటి టైటస్ వీడియోలు విడుదల. ఈ నేపథ్యంలో స్వదేశానికి తీసుకురావాలని కూడా తెలుగు ప్రజలు వేడుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కూడా కోరుతున్నారు తెలుగు ప్రజలు. మొత్తం మీద ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము దుబాయ్ ప్రాంతానికి కాన్ఫరెన్స్ నిమిత్తం వచ్చి ఉన్నాం. కాన్ఫరెన్స్ ముగించుకొని శనివారం నాడు తిరిగి మేము 28న షార్జా ఎయిర్పోర్ట్కి ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అని సడన్గా చెప్పారు వార్ అని. చాలా భయపడ్డాం, చాలా టెన్షన్ పడ్డాం. మాతో పాటు 10 మంది మాతో పాటు అనేక మంది ఆంధ్ర ఇండియా నుంచి వచ్చిన వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉండడానికి భయంగా ఉంది. ఫుడ్ విషయం అయితేమి, అకౌంట్ విషయం అయితేమి, అన్ని లివింగ్ కాస్ట్ ఎక్కువ. మా దగ్గర అయితే అన్ని విషయాల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తెలిసిన పాస్ట్ గారు మనోహర్ పాల్ గారు, ఆయన వేరే చిన్న గారికి చెప్పారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఆయన రూమ్ లో ఉంచుకున్నారు. ఇక్కడైతే చాలా భయంకరమైన పరిస్థితులు, చాలా ఆందోళనతో ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తెలుగు వారందరినీ, ఇండియన్స్ ని మరి ఇండియా త్వరగా విమానాలు ప్రారంభించి తీసుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యందు దయించి త్వరగా ప్రయత్నాలు జరిగించి మమ్మల్ని మా గృహాలకు చేర్చాలని మా కుటుంబ సభ్యులు, మా బంధువులు ఆందోళన చెందుతున్నారు. మా గురించి పట్టించుకునే వారు ఎవరు లేరు. మరి దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు త్వరగా మరి విమానాన్ని ఆ యొక్క వ్యవస్థను పునరుద్ధరించాలని కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పూర్తి స్థాయిలో ఇరాన్ యొక్క ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ దేశాలు చిక్కుకున్నటువంటి తెలుగు వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఎంతవరకు ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గల్ఫ్ దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధానికి అమెరికా మద్దతు ఇవ్వడంతో ఏదైతే ఇరాన్ పైన విపరీతమైన దాడులు జరగడం, అక్కడ ఉన్న ఖమేనీ మృతి చెందడం, మొత్తం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఆందోళన కలిగించే అంశమైంది. ఏకంగా నేరుగా ఆయా దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఫ్లైట్లు రద్దు కావడం, చాలా మంది ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోవడంతో ఏదైతే మరోపక్క గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల పరిస్థితి ఏంటి అనే అంశం పైన తీవ్ర చర్చ నడుస్తుంది. మరోపక్క షార్జాలో ఉన్న తెలుగువారు భారీగా ఇరక్కపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. షార్జా నుంచి ఏదైతే విజయనగరం సంబంధించిన టైటస్ ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. ఏదైతే బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, షార్జా కావచ్చు, ఇలా గల్ఫ్ దేశాల్లో ఎక్కువ శాతం భద్రతకు వెళ్లిన తెలుగు ప్రజలు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు, రాయలసీమ ప్రజలు ఉన్నారు, కృష్ణా గోదావరి జిల్లాల ప్రాంతాలకు సంబంధించిన వారు ఎక్కువ మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెలుగు ప్రజలు బిక్కుమని బతుకుతా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి మిసైల్ దాడి జరుగుతుందో, ఎప్పుడు ప్రాణం పోతుందంటూ బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారు ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏకంగా తాముకు రక్షణ కల్పించాలి, తమను సురక్ష ప్రాంతాలకైనా తరలించండి, లేదా భారతదేశానికైనా తరలించండి అంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వినవించుకుంటున్నారు. మరోపక్క ఏదైతే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసే వాటి ద్వారా కూడా తగిన సమాచారం అందడం లేదంటూ ఇప్పటికే బాధితులు గొల్లుమంటున్నారు. మరోపక్క నేరుగా ఏకంగా వీడియో రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. నిన్న కూడా చూసాం మనం, పివి సింధు లాంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇరక్కపోయిన పరిస్థితి ఉంది. ఆమె కూడా నేడైతే బెంగళూరు చేరుకున్న పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఇటు భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఎక్కువ శాతం టూర్లకు వెళ్ళిన వారు కానీ, గల్ఫ్ దేశాల్లో బతుకుదేరికి వెళ్ళిన వారి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే కువైట్ లో కావచ్చు, ఇటు బహ్రెయిన్ కావచ్చు, షార్జా కావచ్చు, ఇలా ఆయా దేశాల్లో బతుకుదేరికి వెళ్ళిన వారికి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ, వారిని కాపాడాలంటూ, ఆదుకోవాలంటూ ఇప్పటికే అంటే యుద్ధ మేఘాలు భారీగా కమ్ముకున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించడం జరిగింది యుద్ధానికి సంబంధించినటువంటి అంశంపై. తాజాగా జరుగుతున్నటువంటి ఈ వీడియోల విడుదలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి తెలుగు వాళ్ళు ఇచ్చినటువంటి స్పందన, ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎలా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది?
సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు అవసరం లేదు, తెలుగు ప్రజలను, తెలుగు వారి మనోభావాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు లేఖ రాశారు. ఇప్పుడు మనకు సమయం లేదు, కేవలం ఇప్పుడు మనం రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలి, ఎక్కడ ఉన్నా తెలుగు వారిని కాపాడాలి, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరం చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. మరోపక్క ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ఈ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉండడం, ఏకంగా తెలుగు వారు ఎక్కువ శాతం ఇరుక్కపోవడం, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎక్కువ మంది తెలుగు వారు, ఇటు కువైట్ లో కూడా ఏదైతే బతుకు తెరువు కోసం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కానీ ఇక్కడ ఆ రాయలసీమ కడప జిల్లాలోని రాజంపేట ప్రాంతాల నుంచి అత్యధిక మంది ప్రజలు బతుకు తెరికి వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వారికి ఏదైతే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకు ఆయా ప్రభుత్వాలు కూడా తరలించాల్సిన పరిస్థితి ఉందంటే ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కూడా అటు కువైట్ కి, ఇటు సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి ఎంబసీలకు కూడా సమాచారం ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు స్పందించారు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించమని ఎంబసీలను వేడుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇతర దేశాలకు ఏదైతే టూర్లకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదైతే విహారయాత్రకు వెళ్ళిన ప్రజలను కూడా కాపాడుకోవడానికి మరోపక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దుబాయ్ ఇరుక్కుపోయారు. ఆయన అల్లుడు ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ గురి కావడంతో ఆయన తాత్కాలికంగా అక్కడే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇలా వరుసగా ఆయా దేశాలకు, ఆయా రాష్ట్రాల్లో ఇటు తెలుగు ప్రజలు ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే సురక్షితంగా ఉండాలంటే ఇప్పటికే ప్రభుత్వాల్లో మెసేజ్ పంపిస్తున్నాయి. మరోపక్క దేశాలు కూడా ఏదైతే ఇప్పుడు బహ్రెయిన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఇరుక్కపోయిన ప్రజలను ఏదైతే టూరిస్టులను కానీ మరొకరిని కానీ ఏదైతే హోటళ్లు ఖాళీ చేయిస్తూ ఏదైతే అదనపు డబ్బులు ఏదైనా కూడా ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఇప్పటికే హోటల్ యజమానులకు కూడా ఏదైతే గల్ఫ్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి, వారి తరఫున అదనపు ఖర్చులు తాము భరిస్తామంటే ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఆయా ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన తెలుగు ప్రజలను కాపాడడానికి ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరోపక్క ఇటు ముఖ్యమంత్రి, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ యుద్ధ మేఘాలు మరింత ఉధృతం కాకముందే తెలుగు ప్రజలను రక్షించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుంటుందనే సమాచారం మనకు వినిపిస్తుంది. రైట్ కిరణ్, మొత్తం మాత్రం గల్ఫ్ దేశాలు మాత్రం అట్టొడుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భయంగా బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు. సో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో మాత్రం ప్రజలు కనబడుతున్నారు. సో అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ ప్రతీకార దాడులు మొత్తం కూడా గల్ఫ్ దేశాలపైన మాత్రం మిసైళ్ల వర్షంతో ఇరుచుకుపెడుతుంది ఇరాన్. ఈ నేపథ్యంలో షార్జా నుంచి విజయనగరానికి చెందినటువంటి టైటస్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. సో సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకువెళ్లాలని కూడా తెలుగు ప్రజలు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు తెలుగు ప్రజలు. సో మొత్తం మీద మాత్రం యుద్ధ మేఘాలు భారీగా కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ఓవైపు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా దాడులు, మరోవైపు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విద్య కోసం, ఉపాధి కోసం వెళ్ళినటువంటి ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో సో ఆ తెలుగు ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనలో కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ మిసైళ్లు, భారీ శబ్దాలతో భయంగా మాత్రం అక్కడ బతుకుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఇప్పటికే ఎంబసీ మాత్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటికి అసలు రావద్దు. సో మరి ముఖ్యంగా ఏదైతే యుద్ధ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రావాలి, లేదా అక్కడే ఎక్కడైనా ఒక భద్రమైనటువంటి ప్రదేశాల్లో తలదాచుకోవాలని ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే తెలుగు ప్రజలు ఎక్కడున్నారో సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని మాత్రం అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు వేడుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లు, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి స్పెషల్గా కొన్ని వీటిని మాత్రమే, అంటే ప్రధానంగా హెల్ప్ లైన్ నెంబర్తో పాటుగా వారికి అవసరమైనటువంటి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, సాధ్యమైనంత త్వరగా స్వదేశాలకు రప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలని వారు వేడుకుంటున్నారు.